ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో రాంచీగోండ్ 164వ వర్ధంతిని జరుపుకున్నారు ఆదివాసీలు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఆదివాసీ నాయకులతో కలిసి రాంచీగోండ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు జెండాను ఆవిష్కరించారు. నిజాం రజాకారులకు వ్యతిరేకంగా రాంచీగోండ్ పోరాడారని తెలిపారు. తను చేసినట్టు పోరాటం త్యాగం అది మరవలేనిది. అతను పోరాటం చేసి మరి అమరుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఏర్పరచడం అనేది జరిగింది. మా మేడం ఇక్కడనే సిఆర్టీగా పనిచేసింది. ఇక్కడ పిల్లలందరినీ కూడా చదివించడానికి మా మేడంతో పాటు నేను కూడా వచ్చి ప్రతి ఇంటికి తిరిగి పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసేవాడిని. ఎవరి సమస్యలు ఏంటిదో నాకు బాగా తెలుసు. మరి అనే చెప్పినట్టు కొందరు పీవీడీ సందర్భం ఇల్లు సంస్థనే మాకు కొందరికి కావాలని తప్పకుండా ఇక్కడ సరౌండింగ్ అప్పుడు ఈ చెట్లన్నీ కూడా సరౌండింగ్ పెట్టడం అనేది జరిగింది. కొన్ని బతికినాయి, కొన్ని చనిపోయినాయి. ఏదేమైనా సరే నేను మీ సమస్యలని కూడా నా దృష్టికి తీసుకురండి. ప్రస్తుతం మీకు నీటి సమస్య ఉంది. ఆ నీటి సమస్యను ఎట్లా పరిష్కారం చేయాలో అని